అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన శ్రీ గురుచరిత్రలోని 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ త్రిమూర్తులే దత్తాత్రేయుడుగా భూమిపై ఎందుకు అవతరించాల్సి వచ్చింది? భగవంతుడు తన భక్తుడి కోసం ఎలాంటి త్యాగం చేశాడు? సిద్ధముని నామధారకుడికి వివరించిన ఆ రహస్యాలను ఇప్పుడు చూద్దాం. సిద్ధముని నామధారకుడిని ఒక పవిత్రమైన రావి చెట్టు కింద కూర్చోబెట్టి ఇలా చెప్పారు. నాయన, గురువు అంటే కేవలం కోరికలు తీర్చే కల్పవృక్షం మాత్రమే కాదు, మనం కోరని వాటిని కూడా మన మేలు కోసం ప్రసాదించే దైవం. సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపై దయ చూపిస్తారు. కానీ నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవనట్లే అహంకారం ఉన్నవారికి గురుకృప లభించదు. పూర్వం అంబారీషుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో చేసేవాడు. ఒకసారి ద్వాదశి పారాయణం సమయంలో దుర్వాస మహర్షి ఆయన ఇంటికి వచ్చారు. మహర్షి స్నానానికి వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైంది. ద్వాదశి గడియలు మించిపోతే వ్రతభంగం అవుతుందని అంబారీషుడు అతిథిని గౌరవిస్తూనే నియమం కోసం కేవలం కొద్దిగా తీర్థాన్ని సేవించాడు. ఇది చూసి కోపించిన దుర్వాసుడు, నీవు అనేక జన్మలు ఎత్తుదువుగాక అని అంబారీషుని శపించాడు. భయపడిన రాజు శ్రీమన్నారాయణుని శరణు వేడుగా ఆ స్వామి ప్రత్యక్షమై ఓ అద్భుతమైన మాట చెప్పారు. మహర్షి, నా భక్తుడు మీ శాపాన్ని భరించలేడు, ఆ శాపాన్ని నాకే వర్తింపజేయండి అని కోరారు. భక్తవత్సలుడైన ఆ స్వామి ప్రేమకు ముగ్ధుడైన దుర్వాసుడు, అలాగే స్వామి, మీరు భూలోకంలో అవతరిస్తూ యోగులకు దర్శనమిస్తూ పాపులను ఉద్ధరించండి అని కోరాడు. అలా భక్తులను రక్షించడానికి విష్ణువు తీసుకున్న అవతారాలలో అత్యంత రహస్యమైనది, విశిష్టమైనది దత్తాత్రేయ అవతారం. ఈయన ఆత్రి మహర్షి మరియు అనసూయ దేవులకు జన్మించారు. చూశారు కదా, భగవంతుడు తన భక్తుడి మీద ఉన్న ప్రేమతో భక్తుడికి వచ్చిన శాపాన్ని కూడా తనే స్వీకరించి భూమిపై అవతరించారు. అందుకే శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తే భుక్తి ముక్తి రెండూ లభిస్తాయని సిద్ధముని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.